హలో, హాయ్, వెల్కమ్ టు అన్సూయ కిచెన్. నేను వీడియో పెట్టక చాలా రోజులు అవుతుందండి. ఒక 3 నెలలు అవుతుంది. మా పాప దగ్గరికి వెళ్ళొచ్చాను, అందుకని వీడియోస్ చేయలేదు. ఈరోజు నేను నా రెసిపీ వచ్చి నల్లేరు కాడలతో చట్నీ చూపిస్తాను. ఇది నల్లేరండి. మోకాళ్ళ నొప్పులకు, మోచేతుల నొప్పులకు, బొక్కలకు చాలా మంచిది అంటారు. మా పెద్దవాళ్ళు చేసేది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అది నేను కూడా యూజ్ చేస్తాను. నాకు కూడా 50 అబోవ్ ఉందండి ఇయర్స్. నాకు కూడా ఏ నొప్పులు లేకుండా ఉంటున్నది ఇది యూజ్ చేస్తే. దీంతో చట్నీ చేసుకొని తింటాను, మా వాళ్ళకి పెడతాను ఇంట్లో. నల్లేరు అంటే ఇదండి. నల్లేరు గురించి వినే ఉంటారు అందరికీ తెలుసు. ఈ మధ్యన ముందు తెలియకుండే కానీ ఈ మధ్యన చాలా చూపిస్తున్నారు. అయితే దాంతో చట్నీ ఏం లేదండి. ఏడనన్నా మీకు ఇంత కాడ దొరికినా ఈ కాడని ఇలా మట్టిలో కుచ్చేస్తే చెట్టు వచ్చేస్తుందండి. ఈ పక్క నుంచి ఎగురొస్తుంది. నేను తొట్టిలో పెట్టుకున్నా, నాకు ఇంత పెరిగింది. కొంచెం తీసుకొచ్చిన తొట్టిలోకి వెళ్ళి దీంతో చేసి చూపిస్తాను. ఇది కడిగి తునకలు చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: నల్లేరు కాడలు ఒక 5-6 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి, ఇట్లా కంట్లు ఉంటుంది. 5-6 కాడలు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి. చాలా ముదిరి ఉంటే మాత్రము మునక్కాయలాగా కొంచెం పై పొట్టు తీయాలి. ఇది ముద్రలేదు, చాలా లేతగా ఉంది. ఇట్లా వేసేస్తాను నేను. ఒక 5-6 కంట్లు తీసుకున్నాను. 2 టమాటాలు, పిడికెడు పల్లీలు, సగం టీ స్పూన్ జీలకర్ర, సగం టీ స్పూన్ ఆవాలు, ఈ మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండి, ఫ్రిడ్జ్లో పెడితే ఇలా ఎండిపోయినాయి. ఒక 4 ఎల్లిపాయలు, ఉప్పు తగినంత, పసుపు, అంతే అండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు నేను ఇవి తునకలు చేసుకొని ప్రాసెస్ మొదలు పెడదాం మనం. ఇప్పుడు చూడండి, వీటిని కొంచెం మునక్కాయలాగా నార తీసేసినాను. ఏం లేదు, తుంచుతుంటేనే నార వస్తుంటుందండి. కొద్దిగా నార వచ్చింది, అట్లనేతం అనుకున్నా కానీ నార వచ్చింది, తీసేసిన. ఇట్లా నార మునక్కాయలాగా కొద్దిగా నూనె రుద్దుకొని చేయండి. నాకైతే అలవాటు, నాకేం దురద పెట్టదు. కానీ కొందరు అంటారు దురద పెడుతుందని. దురద ఏం పెట్టదు. మీరైతే కొంచెం జాగ్రత్త, కొత్తగా చేసే వాళ్ళైతే. ఆకులు తీసేసిన, నార తీసేసిన. ఇవి నా 2 ముక్కలు చేసేసుకున్నా. ఇక్కడ నూనె పెట్టుకున్నా, 1 టేబుల్ స్పూన్ నూనె. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. టమాటా చట్నీ లాగానే, సేమ్ టమాటా చట్నీ లాగానే, కాకపోతే దాంట్లో నల్లవేరు వేస్తున్నానండి. నల్లేరు వేస్తున్నా. ఇప్పుడు జీలకర్ర, పల్లీలు, పచ్చిమిరపకాయలు. ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా పచ్చి వేసుకోవచ్చు, నా దగ్గర లేవు అందుకని వేయలేదు నేను. నల్లేరు కాడలు, టమాటా ముక్కలు, ఇవి నూనెలో మగ్గాలి. మగ్గిన తర్వాత ఈ ఎల్లిపాయలు పచ్చి వేస్తాను. పచ్చి వేసి గ్రైండ్ చేసుకున్నదే చాలా బాగుంటుంది. మంచి నువ్వులు కూడా వేసుకోవచ్చు, పల్లీలు లేకపోతే. నా దగ్గర పల్లీలు ఉన్నాయి, పల్లీలు వేసుకుంటున్నా. పల్లీల జాగలో మంచి నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నూనెలో మగ్గాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి. ఇంతే అండి. కలిపేసి మూత పెడదాం. మగ్గ వరకు ఒక 5-10 మినిట్స్ చిన్నది వేసి పెట్టుకుందాం. ఆ తర్వాత పచ్చి ఎల్లిపాయలు ఒక 4-5 వేసుకొని రుబ్బేసుకుంటామే, గ్రైండ్ చేసుకుంటామే. ఇప్పుడు కలిపేసి మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గిపోతాయి. వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి,
మగ్గింది. ఇది తప్పకుండా చేసుకొని తిని చూడండి. మన తెలంగాణలో అయితే తప్పకుండా దొరుకుతుంది, ఎక్కడైనా దొరకవచ్చు, లేకపోతే నర్సరీలో తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. నొప్పులకి చాలా పనిచేస్తుంది. నేను ఇన్ని రోజులు మా పాప దగ్గర ఉన్న కనుక వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు చట్నీ చేసి తిని చూపిస్తాను. గ్రైండ్ చేసుకున్నాడండి, గ్రైండ్ చేసుకొని తినటమే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఇంకొకటి అండి, గ్రైండ్ చేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే, నేను మా పాప దగ్గరకు పోయినా, ఫ్లైట్లో పోయిండే, కొన్ని వీడియోస్ తీసి పెట్టిన. ఆకాశంలో నీళ్ళ ఈ తెప్పలు ఉంటాయి కదా, అవి చాలా బాగా కనిపించినాయి. ఆ మబ్బుల్లోకి వెళ్ళే ఫ్లైట్ పోయింది. నేను వీడియోస్ తీసి పెట్టినాను. నా వీడియోస్ అనసూయ కిచెన్ వీడియోలో ఉన్నాయి. ఇంకా పూలు కూడా అండి, బెంగళూరులో ఉంటుంది మా పాప, బెంగళూరు వెళ్ళాను. పూలు కూడా అక్కడ ఒక పూల గార్డెన్ ఉంటుంది, చాలా బాగున్నాయి పూలు కూడా. పూలవి కూడా వీడియోస్ చాలా పెట్టినాను. వంటలు పెట్టలేని మధ్యన వీడియోస్ అన్నీ అవే పెట్టిన. ఇప్పుడు గ్రైండ్ చేస్తా. గ్రైండ్ అయిపోయింది. నా వీడియోలు ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసే వాళ్ళైతే షేర్ చేయండి. షేర్ అండ్ లైక్ చాలా మాకు సపోర్టింగ్ ఉంటుంది. నాకు తప్పకుండా షేర్ చేయండి మీ వాళ్ళకి. ఈ చట్నీ చేసుకొని తిని చూడండి. మీరు కూడా నొప్పులకైతే భలే పనిచేస్తుందండి. మందు, ఇది చాలా మందులాగా పనిచేస్తుంది. మొఖాలు మోచేతులు నొప్పులు ఉన్న వాళ్ళు తప్పకుండా చేసుకొని తిని చూడండి. మీకే తెలుస్తుందండి. ఒక 6 నెలలు తినండి. నెలలో దొరికినప్పుడు రోజు తినకుండా పర్వాలేదు, ఒక వారం రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి దొరికితే మట్టుకు తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఇంట్లో చెట్లు పెంచుకోండి, చాలా బాగుంటుంది. అది ఎన్ని కంకులు పెడితే ఇంత ఉంటాయి కదా, గుడ్లు ఒక్కొక్క గుడ్డు ఒక్కొక్క చెట్టు అవుతుంది. ఇట్లా నాటొచ్చు, లేకుంటే తీగలాగా పారేయచ్చు పైన. తప్పకుండా షేర్ చేయండి. షేర్ అండ్ లైక్ నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను తిని చూపిస్తానండి. చాలా కమ్మ ఉంటుంది, సూపర్. నేను ఇప్పుడు మా అన్నం మొత్తం ఈ చట్నీతోనే తింటానండి. చాలా కమ్మగా అయింది. తప్పకుండా చేసుకొని తిని చూడండి. బాయ్ అండి. నా వీడియోస్ చూడండి, ఒక లైక్ పెట్టండి. బాయ్ బాయ్.